జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రఘురామకృష్ణ గారు వేసిన కేసులను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చెప్పింది. ఇది మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదు అని ఖరాఖండిగా చెప్పినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమంటారు మీరు? మీ స్పందన ఏంటి? ఇక్కడ 3 అంశాలు. ఇది నాణానికి బొమ్మ బొరుస ఉన్నట్లు ఇక్కడ వాదించవచ్చు, ఇక్కడ వాదించవచ్చు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాదించవచ్చు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాదించవచ్చు. ఇక్కడ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో 3 అంశాలు. ప్రధానమైన అంశం ఏమి? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇది 2011లో ఎఫ్ఐఆర్ అయింది. 2011 ఆగస్టు 17న 2025లో ఉన్నాము. 14 ఏళ్ళు అయింది. కాబట్టి దీన్ని త్వరగా విచారణ చేపట్టాలి అనేది అది ఫస్ట్ ఉద్దేశం. ఆ నేపథ్యంలో ఆయన రెండవదేమి, ఈ యొక్క తెలంగాణలో ఉండే ఈ కోర్టు వచ్చేసి ఏదో కుమ్మక్కైనట్టుంది. 14 ఏళ్ళైనా ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లే కాలేదు. ఇది ఎప్పుడైతుందో కాబట్టి ఇది వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పేసి ఇది విచారణ లేట్ అవుతుంది అనే నేపథ్యం పురస్కరించుకొని చెప్పిన మాట వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని. మూడవదేమి, బెయిల్ రద్దు అడిగింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పిటిషన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి బెయిల్ రద్దు చేయండి అని ఈ 3 దాని మీద ఆయన వేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? బెయిల్ రద్దు అవసరం లేదు. ఆల్రెడీ గతంలో 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు, బెయిల్ మీద వచ్చాడు. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా లేడు కాబట్టి అది బెయిల్ రద్దు అనవసరం అని చెప్పడం జరిగింది. అదేమి జగన్మోహన్ రెడ్డికి అనుకూలం కాదు, రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకం కాదు. రెండవది వచ్చేసి ఇతర రాష్ట్రాలకు కేసును బదిలీ చేస్తే ఇంకా ఆలస్యం అవుతుంది. రఘురామకృష్ణరాజు ఉన్నప్పుడు ఏమి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బదిలీ చేయమని చెప్పాడు. కాబట్టి ఇంకా ఆలస్యం అవుతుంది కాబట్టి అదే వద్దన్నారు. అదే రీజనబులే. కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణ అడిగిన దాంట్లో మెయిన్ ఏమి, త్వరగా విచారణ కావాలి. దానికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఏమని? 1, రోజువారీ విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఇది వ్యాలిడ్ పాయింట్. 2వ పాయింట్, పర్యవేక్షణ చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఇది 2వ ఇంపార్టెంట్ పాయింట్. 3వది, ఎమ్మెల్యేలు ఎంపీల కేసులలో రోజువారీ విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ జగన్ కేసు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఫండమెంటల్ గా కేసుకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయడానికి 3 వ్యాలిడ్ పాయింట్స్. ట్రయల్ కోర్టును త్వరితగతిన రోజువారీ విచారణ చేపట్టాలని చెప్పింది. రెండవది వచ్చేసి హైకోర్టును పర్యవేక్షణ చేయమని చెప్పింది. 3, ఎమ్మెల్యేలకు ఎంపీల గురించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను రిమైండ్ చేస్తూ ఇది జగన్ కేసుకు వర్తిస్తుందని చెప్పింది. కాబట్టి ఇది డెఫినెట్ గా వచ్చేసి మరి ఇంకా సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ మేరకు ట్రయల్ కోర్టు పాటిస్తుంది, త్వరగా మరి ఎప్పుడు డే టు డే విచారణ చేపడుతుందో చూడాలి. మరి అది మనకు మెయిన్ వచ్చేసి విచారణ చేపట్టడం అనేది మెయిన్. అది ఇంకా మరి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా వస్తుందో చూడాలి. షర్మిల గారి ట్వీట్ మీరు చూసే ఉంటారు. బీజేపీ బహిరంగంగా తెర మీద టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే తెర వెనుక వైసీపీతో పొత్తులో ఉన్నారు వీళ్ళిద్దరూ అంటూ కూడా షర్మిల గారు ట్వీట్ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రభుత్వ తప్పిదాలకు సంబంధించి ప్రశ్నిస్తే బాగుంటది కానీ వ్యక్తిగత కక్షలతోనూ రాజకీయాలను ఫ్యామిలీతో జోడించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే ఇక్కడ మేము మొదటి నుండి చెప్తున్నాం, బీజేపీ అంటే దేశమంతా భారతీయ జనతా పార్టీ అని. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళు ముగ్గురు కూడా మోడీ అమిత్ షా చేతిలో కీలు బొమ్మలు అనేది మేము ఇప్పుడు ఆవిడ చెప్పడం కాదు, ఆ యొక్క దాన్ని ఖాయం చేసిందే నేను. ఆవిడంగా పార్టీలోకి రాకముందే వచ్చేసి మేము 3-4 ఏళ్ళ నుండి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినంటే, జగన్ కు ఓటేసినా బీజేపీ ఓటేసినంటే, పవన్ కు ఓటేసినా బీజేపీ ఓటేసినట్టు కూటమి ఏర్పడు కాకముందే చెప్పినాం. అది మనకు అనేక సందర్భాల్లో మనకు 2014 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీ కంబైన్డ్ గా ఉన్నప్పుడు కూడా బీజేపీని ఎప్పుడు జగన్ అనేవాడు కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 100% బీజేపీ స్పాన్సర్డ్ క్యాండిడేట్ కు ఓట్లు పడినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా 100% ఓట్లు పడలే బీజేపీ క్యాండిడేట్ కు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో.
ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒక్క ఓటు కూడా బాధపడకుండా 100%. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా వచ్చేసి దానికి కారణం వాళ్ళ కేసుల భయం అంతే. జగన్కు కేసులు ఉన్నాయి, ఈయనకు కేసులు ఉన్నాయి. కాబట్టి అది వచ్చేసి బహిరంగ రహస్యం. దీంట్లో ఏమి దాచిపెట్టాల్సింది ఏం లేదు. అది శర్మలు చెప్పినా, ఏం చెప్పినా, ఇంకోటి చెప్పినా ఇది వాస్తవం వచ్చేసి. కాకపోతే ఏమంటే మనము ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం లేడు కదా, ఆయన గురించి చెప్పడము ఏం భావ్యమో అని అనుకోవచ్చు. కానీ ఉన్న వాస్తవమే ఇది. దీంట్లో వచ్చేసి ఎగ్జాజరేషన్ ఏం కాదు. దీంట్లో లేనిది చెప్పింటే ఇంకా ఎప్పుడు జగన్ మీదేనా అని అనుకోవచ్చు. అంటే ఉన్ని వాస్తవమే కదా.